హలో, సీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టమని చెప్పండి. కిడ్స్ నుంచి పెద్దల దాకా అందరికీ సీ ఫుడ్ అనేది చాలా ఇష్టం. ఇది పాంఫ్రెట్ బ్లాక్ కలర్ ఫిష్ అండి. దీంట్లో కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. అదేనండి చందువా ఇది బ్లాక్ కలర్ ఫిష్. ఇది నేను ఈరోజు ఇగురు పెడతా, చందువా ఫిష్ ఇగురు పెడతాం. ఇది ముందుగా ఫిషెస్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మిర్చి, టమాటో ప్యూరీ, ఆయిల్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఏవైతే ఫిషెస్ క్లీన్ చేసామో ఆ ఫిషెస్లో ఒక 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్లో మంచి కాల్షియం ఉంటుందంట. సో ఈ ఫిష్ కంపల్సరీ తెచ్చుకొని చేసుకోండి, హెల్త్ పరంగా చాలా మంచిది. సో ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏవైతే ఫిషెస్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 60% ఫ్రై అయితే సరిపోతుంది. మీకు ఐ ఫ్లేమ్లో పెట్టండి, త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఫిషెస్ అన్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మిర్చి వేసుకుందాం, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్ అనేది పడితే వేసుకోండి. నాకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేను. టమాటో ప్యూరీ కూడా వేసుకోండి. ఇవి రెండు బాగా మగ్గిపోయిన తర్వాత మీ టమాటో ప్యూరీ వేయండి. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయండి. సాల్ట్ అండ్ మిర్చి అన్నీ కూడా చూసుకోండి సరిపోయినప్పుడు మాత్రమే ఈ ఫిషెస్ని ఫ్రై చేసిన ఫిషెస్ని దింపండి. ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే ఇప్పుడు వేసామనుకోండి కొంచెం మనకి చేపలకి పడిపోతుంది కానీ ఫిష్ పులుసుకు పట్టదు, ఇగురుకు పట్టదు. సో కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయండి. సిమ్లో పెట్టుకోండి. మీరు గరిట పెట్టి కలపొద్దు, ఈ విధంగా కలపండి. ఎందుకంటే ఫిషెస్ని ఇరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం పులుపు వేసుకోవాలండి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పులుపు. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టాలి. అండ్ ఫైనల్గా ఒక్క చిటికెడు షుగర్ వేయండి. పులుపుని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫైనల్గా కొత్తిమీర.
ఫైనల్గా రెడీ అయిపోయిందండి మన చందువా ఇగురు. చూసారా, మీకు ఎక్కడా కూడా ముక్క ఇరగలేదు. సో అదే మెథడ్లో కలపాలి, గరిట కానీ ఏవి పెట్టకూడదు. సో మీకు పీస్ చూపిస్తాను, చూసారుగా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.